నాకు ముగ్గురు ఆచార్యుల మీద గౌరవం. శంకర రామానుజ మధ్వాచార్య. ఈ చిన్నప్పుడు మన పాఠాల పుస్తకాల్లో వస్తాయి. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. వీళ్ళిద్దరూ బాల బ్రహ్మచారి. శంకరాచార్యుడు ఈ బాల సన్యాసి, చిన్నప్పుడే సన్యాసులు పిచ్చేసుకున్నారు. ఎవరు ఈ శంకరుడు బాల సన్యాసి, మధ్వాచార్యుడు కూడా బాల సన్యాసి. సాధనకు సంబంధించినంత వరకు ముగ్గురు సమానంగా చెప్పారు. కానీ రామానుజుడికి పెళ్ళి అయింది. రామానుజుడికి పెళ్ళి అయింది, కొంతకాలం సంసారంలో ఉన్నాడు, తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు. ఎవరు? రామానుజు. ఇవన్నీ అవుట్ సైడ్ గొడవ. ఆయన పెళ్ళి అయినా తర్వాత సంసారం ఏం చేసి సన్యాసం పుచ్చుకున్నా, అదంతా బయట కూడా ఆయన కూడా శంకరుడు సమానమైన వాడు. అయితే ప్రారంభాన్ని బట్టి కొంతకాలం పెళ్లి చేసుకున్నాడు అంతే. అది ప్రారంభంలో పెళ్ళి ఉంది, పెళ్ళి అయింది అంతే. ఆయన కూడా ఆచార్య. ఎందుకు ఏం చెప్తున్నానంటే, శంకరాచార్యకి మూల పురుషుడు శంకరుడు, మధ్వాచార్యకి మూల పురుషుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఎంత వ్యాకరణబద్ధంగా శాస్త్రం రాశాడు, మధ్వాచార్య కూడా అలాగే రాశాడు. రామానుజుడికి మూల పురుషుడు లక్ష్మణుడు. ఆయన పేరే రామానుజుడు, రాముడి తమ్ముడు. శంకరాచార్యకి మూల పురుషుడు ఎవడు? శంకరుడు. మధ్వాచార్యుడికి మూల పురుషుడు ఆంజనేయ స్వామి. రామానుజాచార్యుడికి మూల పురుషుడు ఎవడు? లక్ష్మణుడు, రామానుజుడు. ఈ ముగ్గురు గురించి మనం గౌరవించదు. అయితే ఎక్కడంటే సాధనకు సంబంధించినంత వరకు, మనకు బాగుపడటానికి సంబంధించినంత వరకు అన్ని వాక్యాలు బాగా చెప్పారు. ముగ్గురు కూడా భాష్యాలు రాశారు. ముగ్గురు కూడా ఉపనిషత్తుకి, భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి ముగ్గురు భాష్యాలు రాశారు. ముగ్గురు ఎక్కడ డెవలప్ అవుతారంటే, నదిని సముద్రంలో కలిసినట్టు ఈ జీవుడు వెళ్ళి భగవంతుడిలో ఐక్యమైపోతాడని శంకరాచార్య వారు చెప్పారు. అంటే సాహిత్యం అంటే వాళ్ళు ఐక్యం, డిఫరెన్స్. ఇప్పుడు నది వెళ్ళి ఇప్పుడు గంగా నది వెళ్ళి సముద్రంలో కలిసింది, గోదావరి నది వెళ్ళి సముద్రంలో కలిసింది, కావేరి నది వెళ్ళి సముద్రంలో కలిసాక ఇది సముద్రం నీరు, ఇది గోదావరి నీరు, ఇది కావేరి నీరు అని మనకు తెలియదు, అంతా సముద్రమే. అలాగే అసలు మోక్షం రావాలి కానీ జీవుడికి వస్తే ఇది జీవుడి, ఇది పరమ జీవుడి, ఇక్కడ ఇది పరమ ఆత్మ తెలియదు. సాయి ఐక్యమైన తర్వాత భేదము లేదని చెప్పాడు. ఎవరు? శంకరాచార్యుడు మొదటి ఆచార్యుడు, ప్రథమాచార్యుడు. రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు ఎక్కడ చెప్పారంటే, భగవంతుడు ఐక్యం అవరు, భగవంతుడి సామీప్యాన్ని పొందుతారు, భగవంతుడి సన్నిధి పొందుతారు, భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొందుతారు. కానీ భగవంతుడు ఐక్యం వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ చెప్పలేదు. ఎక్కడ ఆ గొడవ మనం ఎక్కడో చిటారు కొమ్మలో వాడుకున్న అభిప్రాయం. అంటే శంకరాచార్యుడు జీవుడు బ్రహ్మముల ఐక్యాన్ని ఒప్పుకున్నాడు. వీడు భగవంతుడి యొక్క సారూప్యాన్ని పొందుతారు, సామీప్యాన్ని పొందుతారు. మరించడం వల్ల తరిస్తారు, మోక్షాన్ని పొందుతారు, సామీప్యాన్ని పొందుతారు. ఐక్యం అనేది వీళ్ళిద్దరు ఒప్పుకోలేదు. ఎవరిద్దరు? ఈ మధ్వాచార్యులు, రామానుజుడు. ఈ ఐక్యాన్ని ఒప్పుకున్నాడు. ఎవరు? శంకర. అక్కడ ఆ డిఫైన్ చేయడంలో అది పొందవలసింది పొందిన తర్వాత అక్కడున్న తేడాలు వాళ్ళకున్నాయి. కానీ సాధనకు సంబంధించినంత వరకు, మన బాగుపడటానికి సంబంధించినంత వరకు ముగ్గురు సమానంగా చెప్పారు. ముందు ముగ్గురు మనకు వందలు, ముగ్గురు మన నమస్కరించదగిన వాళ్ళు, ముగ్గురు మనకు గౌరవింపదగిన వాళ్ళు. ఎక్కడో వాళ్ళకి అయితే ఎక్కడో చిటాల క్రమంలో తేడాలకు వచ్చింది. కానీ మనకు సంబంధించినంత వరకు పెద్దవాళ్ళే వాళ్ళు, మనం గౌరవింపదగిన వాళ్ళే. వాళ్ళు చెప్తే మాటలు వినదగిన వాళ్ళు.